dominate the other church, the big church. సంఘాలు ఇంకొక సంఘాన్ని, పెద్ద సంఘాన్ని అనుకరణ చేయవారిగా ఉంటారు. We just seem to see there's no satisfaction among the people. ప్రజల మధ్య ఏమీ సంతృప్తి లేనట్లుగా మనకు కనిపిస్తారు. What makes them do it? It's for a cause. It's a nature. God gave them that nature. అది అలాగుంటానికి వారు చేసినదేంటి? అది ఒక కారణము కొరకు, అది ఒక స్వభావము కొరకు. దేవుడు వారికి ఆ స్వభావాన్ని ఇచ్చాడు. They've got a nature that makes them want to have something to identify themselves with. They must have something that they want to be like, an objective in life. వారికి వారే గుర్తింపు చేసుకునే ఒకటి వారు కలిగి ఉన్నారని స్వభావాన్ని వారు కలిగి ఉన్నారు. వారికి వారే గుర్తింపు చేసుకునే ఒక స్వభావాన్ని వారు కలిగి ఉన్నారు. వారు అలాగే ఉండాలని వారు కోరుకొండకై వారు ఒకటి కలిగి ఉండవలసి ఉన్నది. జీవితంలో ఒక గురి. They want to be a movie star or a cowboy or something on that idea. సినిమా తరవలే ఉండాలనుకుంటారు, లేదా ఒక ఆవులు కాచేవాని వలె, లేదా అలాంటి భావం కలిగించే వాని వలె ఉండాలనుకుంటారు. I was hearing on the radio coming home where some great Italian man at Denver was trying to play a hop-along Cassidy something with a loaded gun. నేను ఇంటికి వస్తూ రేడియోలో వింటున్నాను. ఒక గొప్ప ఇటలీ అతను డెన్వర్ నిండుగా నుండి తుపాకీతో హోప్ లాగా క్యాసడీ వాయించుటకు ప్రయత్నం చేశాడు. Instead of that, he's going to be a Chester the rest of his life. He shot his kneecap off. దానికి బదులు మిగిలిన జీవితంలో అతను ఒక చెస్టర్ కాబోతున్నాడు. అతడు తన మోకాలు చిప్పను అతని కాల్చుకున్నాడు. There you are. But they are trying to find something to identify themselves with. అక్కడే నీ ఉన్నావు. అయితే ఒకదానిలా కాల్పించుట కొరకై వారు ప్రయత్నాలు చేస్తున్నారు. The reason they are doing it is because that there's something in them and God made them that. అది చేయుటకు కారణమేదనగా, అందుకు కారణం వారిలో ఒకటి ఉన్నది. దేవుడు వారిని అలాగు చేశాడు. But God made them an example to be identified with. That was when He made Jesus Christ to become your Savior. అయితే దేవుడు వారిని ఒక ఆదర్శ గుంపుగా చేశాడు. అది యేసుక్రీస్తును నీ రక్షకునిగా ఆయన చేసినప్పుడే. That's the example. That's what people should want to be identified with Jesus. To be like Him. అదే మాదిరి. అదే ప్రజలకు కొరుకున్నది. యేసుతో గుర్తింపు పొందుకును, ఆయన వలె ఉండుటకు. If all the little boys that wants to be Hopalong Cassidy or some of these others or the little girls, the Annie Oakleys and so forth. చిన్నపిల్లలందరూ హోపులాంగ క్యాసరీ వలె ఉండాలనుకుంటే, లేదా ఈ మిగతా వారి వలె కావాలనుకుంటే, లేదా ఈ చిన్నమ్మాయిలు యానీ ఓకే మొదలగు వారి వలె కావాలనుకుంటే, if they only wanted to be like Jesus as much as they want to be like that, the Sunday schools would be running over everywhere. వారు యేసు వల్ల మాత్రమే ఉండాలనుకున్నట్లయితే, ఆ విధంగానే ఉండాలనుకున్నట్లయితే, ఆదివారం పాఠశాలలు అన్ని చోట్ల కిక్కిరిసిపోతవి. If the women that wants to be like some movie star would want to be like Jesus, the church, well, they'd never have to take up an offering. స్త్రీలు ఒక విధమైన సినిమా తారల వల్లే ఉండాలనుకునేవారు, వారు యేసు వల్లే ఉండాలని ఆశపడితే సంఘాలు వారు కానుకలే పట్టలేరు, అంతగా నిండిపోతవి సంఘాలు. Certainly, God made a man to desire to have an example. And God gave him an example. ఖచ్చితంగా దేవుడు మానవుణ్ణి ఒక మాదిరిగా ఉండాలని చేశాడు. దేవుడు అతనికి ఒక మాదిరిని అనుగ్రహించాడు. That example is Jesus Christ. To be identified with Him. ఆ మాదిరి యేసుక్రీస్తే, ఆయనతో గుర్తింపు పొందుట. Now, if we would be more like Him, then there wouldn't be so many big shots in the world. యేసు వలె మనం ఉన్నట్లయితే, అలాగైతే ప్రపంచంలో పెద్ద పెద్దవారు అనేక మంది ఉంటారు.
There wouldn't be any hungry children in the world. ప్రపంచంలో ఆకలితో ఉండు బిడ్డలనేవారు ఉండరు. There wouldn't be any whiskey or drinking or gambling. ఎటువంటి విస్కీ త్రాగేవారు, త్రాగుబోతులు, జూదగాళ్ళు ఉండరు. God gave us an example to be like, but we refuse to be it. ఆ విధముగా ఉండటకు దేవుడు మనకు ఒక మాదిరిని ఇచ్చాడు. అయితే మనము దాన్ని తృణీకరించుచున్నాము. Now that's what's the matter with the world. They got the desire, God has given that, but they've turned it the wrong way. ఇప్పుడు అదే లోకములో జరుగుతున్న విషయము. వారికి కోరిక ఉన్నది, దేవుడు వారికి అది ఇచ్చాడు. అయితే వారు దానిని చెడుగా త్రిపివేశారు. It's time to return back and get on the right road and get facing Calvary. Nature proves it. వెనుకకు తిరిగిపోయి మంచి రహదారికి వచ్చి కలువరి వైపు చూచే సమయం ఇదే. ప్రకృతి దానిని రుజువు చేస్తున్నది. Now, if people of this day with that great desire and great ambition to be like somebody, for an example, ఈనాటి ప్రజలు ఆ గొప్ప గొప్ప ఆశయాలు, ఆశలు ఒక విధంగా ఉండాలని ఆశయాలు కలిగిన వారు, ఒక మాదిరిగా ఉండాలనే ఉండేవారు ఉంటే, if they took Christ as their example, then we could fire every police there was in the nation. క్రీస్తును వారు మాదిరిగా తీసుకున్నట్లయితే దేశంలో ఉన్న ప్రతి ఒక్క పోలీసు వారిని మనము కాల్చగలము. Everybody would be meek and humble. Everybody would be kind, have brotherly love one for the other. ప్రతి ఒక్కరూ దీనులై సాత్వికులై ఉండితే, ప్రతి ఒక్కరూ దయగలిగి ఒకరి ఎడల ఒకరు సహోదర ప్రేమ కలిగి ఉంటే, there would never be a divorce case ever played in our country. దేశంలో ఎటువంటి విడాకుల కేసు, వాదోపవాదాలు ఉండేవి కాదు. There would never be any sickness. We could even dismiss hospitals if everybody tried to make Jesus Christ their example. We wouldn't have need for nothing else. ఎటువంటి న్యాయవాది ఉండేవాడు కాదు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును వారి మాదిరిగా తీసుకున్నట్లయితే చిట్ట చివరకు ఆసుపత్రులనే నిలుపు చేసి ఉండగలము. దేని కొరకు మనము అవసరత ఉండేది కాకపోవును. So that nature is in the man, but he puts it on the wrong thing. కాబట్టి అలాంటి స్వభావం మనుషులలో ఉన్నది. అయితే దాన్ని అతడు తప్పుడు దానిలో పెట్టుచున్నాడు. He makes some man, and you know the Bible said that we are cursed when we make flesh our stay. బైబిల్ ఇలాగ తెలియజేస్తుంది తెలుసా? మనము శరీరమును ఆధారము చేసుకున్నప్పుడు మనము శాపగ్రస్తులము అవుతాము అని. When you try to make flesh your stay or put your trust in flesh, the Bible said you are cursed. నీవు నీ శరీరమును, నీ మాంసమును నీకు ఆధారముగా చేసుకున్నట్లయితే, లేక నీ శరీరం పైన నీవు నమ్మకముచ్చినట్లయితే, బైబిల్ ఇలాగ తెలియజేస్తున్నది, నీవు శాపగ్రస్తుడు అని. How will I know it's so easy to do? నాకది బాగా చేయడానికి ఎలాగో తెలుసును. అది చేయడం చాలా సులభం. Here's what causes a lot of it, is our newsstands full of vulgar magazines. Our homes are full of pin-up pictures. ఎదిగో అది అంత అధికంగా కావటానికి కారణం మన వార్తల స్థితి సంపూర్తిగా నీచమైన మ్యాగజైన్లతో నిండిపోయినవి. మన యొక్క గృహాలు గోడలకు తగిలించే బొమ్మలతో ఉంటవి. Our news screens are never censored. They're wide open. You can crack any kind of jokes or do things that's terrible. మన వార్తల తెరలు సెన్సారు చేయబడవు. అవి బట్టబయలుగా ఉంటవి. ఏ రకమైన చిలోక్తులైనా విసిరగలరు, లేక భయంకర కార్యాలు చేస్తారు. There's no cleanness among us anymore. ఏ విధమైన పరిశుభ్రత మన మధ్య ఇక లేదు. I know you think I'm awful hard on that, but somebody's got to be hard on it. It's just got to be done. దాన్ని గురించి నేను భయంకరంగా ఉంటానని మీరు అనుకుంటారని నాకు తెలుసును. అయితే ఒకరు దానిని కఠినంగా ఉండవలసి ఉన్నది. అది అలాగ ఉండవలసి ఉన్నది. When I was a little boy, I read the book of Tarzan the Apes. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నేను టార్జన్ ద ఏప్స్ అనే పుస్తకాన్ని చదివాను. Mama had an old fur rug that Mrs. Watson had given her laid before the dresser. I cut that thing up and made me a Tarzan suit and slept in a tree for a week. I wanted to be Tarzan. శ్రీమతి వేతన్ అమ్మకు ఒక పాత బొచ్చు దుప్పటి ఇవ్వగా ఆమె దాన్ని డ్రెస్సర్ ముందు పెట్టింది.
నేను దాన్ని కత్తిరించి నాకు ఒక టార్జాన్ సూటు చేసుకున్నాను. దానితో 1 వారం రోజులు ఒక చెట్టు యొద్ద నిద్రపోయాను. నేను టార్జాన్ కావాలనుకున్నాను. Then when I read the book of the Lone Star Ranger, I rode a broomstick out, being a hobby horse, trying to be the Lone Star Ranger. ఆ తర్వాత నేను ద లోన్ స్టార్ రేంజర్ అను పుస్తకాన్ని చదివి చీపురు కట్టను ఆటగుర్రంగా చేసుకుని దానిపైన స్వారీ చేసేవాడను. నేను లోన్ స్టార్ రేంజర్ కావాలనుకుని. It's no more than what people will do. It's what you read, the music you listen to. అది ప్రజలు చేయుదానికంటే మించిదేమి కాదు. నీవేమి చదివి ఉన్నావో, నీవు ఏ సంగీతాన్ని విన్నావో అది అదే. Go into a restaurant and this old rock and roll. No wonder people are going crazy. That's enough to drive a human being crazy. భోజనశాలలోకి వెళ్ళు, ఈ రాక్ అండ్ రోల్లు ప్రజలు పిచ్చివాళ్ళైపోతారంటానికి ఆశ్చర్యమేమీ లేదు. ప్రజలు పిచ్చివాళ్లు కావటానికి అది సరిపోతుంది. But oh, I'll be thankful all through eternity to one day I read about Jesus. That satisfied me. I want to be like Him. అయితే నిత్యత్వం అంతటిలో నేను ధన్యవాదాలు చెల్లిస్తాను. ఒక్క దినాన నేను యేసుని గురించి చదివాను, అది నాకు చాలు. నేను ఆయన వల్లే ఉండగోరుతాను. That's my desire. To be able to turn the other cheek or go the second mile. అదే నా యొక్క కోరిక. ఇంకొక చెంపను త్రిప్పుటకు, 2వ మైలు వెళ్ళుటకు నేను శక్తివంతుడు కావటానికి. To be able to forgive when the odds is all against you. Hold nothing against anybody. పోరాటాలు అన్నీ నీకు వ్యతిరేక్తమైనప్పుడు క్షమించడానికి సామర్థ్యం కలిగినటకు, ఎవరి మీద విరోధము ఉండకుండా ఉండుటకు. Though they're mistreating you rightfully or wrongfully for your right doing, but still love them. That's the way I want to be. I want to be that kind of a person. వారు నిన్ను వాస్తవంగా హీనపరుస్తున్నప్పటికీ, లేక నీ మంచి కార్యానికి చెడు చేస్తున్నప్పటికీ అయినా వారిని ప్రేమించు. నేను అలాగే ఉండాలనుకుంటాను. అలాంటి వ్యక్తిగా నేను కావాలనుకుంటాను. I want to be able that when I'm riled upon, I would rile not back. నా మీద వారు విరోధించినప్పుడు నేను తిరిగి విరోధించకుండా నేను ఉండటానికి. That's the kind of a example that God gave us in Jesus Christ. దేవుడు యేసుక్రీస్తులో అలాంటి మాదిరిని మనకు ఉంచున్నాడు. We ought to be identified with Him. We are మనము ఆయనలో గుర్తింపు పొందవలసి ఉన్నది. How do you become identified with Him, you'd say, Brother Branham? ఆయనలో నీవు ఎలాగ గుర్తింపు పొందగలుగుతావు సోదర అబ్రహాం? చెప్పు. Now to get, you have to dress like the Hollywood stars and do these other things. But how do you become identified with Jesus Christ? నీవు హాలీవుడ్ తార వలె వస్త్రాలు వేసుకుని ఇవి చేయవలసి ఉన్నదా? అయితే యేసుక్రీస్తుతో నీవెలాగ గుర్తింపు పొందుతావు? First, you repent of what you already have done. And then you're identified with Him here in the pool. మొదటిగా నీవేమి చేసావో వాటికై పశ్చాత్తాపపడు. ఆ తర్వాత నీవు ఆయనతో గుర్తింపు పొందుతావు. ఇక్కడ నీటి కుంట ఉన్నది. No doubt but what many will be identified with Him in a few minutes. కొద్ది నిమిషాల్లో ఎంతో మంది ఆయనతో కూడా గుర్తింపు పొందుతారు అని చెప్పడానికి సందేహం లేదు. In the pool you are identified with Him in baptism, for if we are buried in Christ, we are identified to His death, burial, and resurrection. నీటి కుంటలో నీవు ఆయనతో కూడా బాప్తిసం ద్వారా గుర్తింపబడతావు. మనము క్రీస్తుతో కూడా పాతి పెట్టబడినట్లయితే ఆయన మరణములోను పాతి పెట్టబట్టులోను పునరుద్ధానములోను మనము గుర్తింపబడతాము. That's why we are baptized. అందుకని మనం బాప్తిసమిస్తున్నాము. We go down into the water, come back up to witness that we believe in the death, burial, and resurrection of Jesus Christ. మనము నీటిలోనికి వెళ్ళిపోతున్నాము. యేసుక్రీస్తు మరణమును, పాతి పెట్టబడ్డను, పునరుద్ధానమును మనము నమ్మి ఉన్నామని సాక్ష్యమును, తిరిగి పైకి వచ్చుచున్నాము అను సాక్ష్యముతో తిరిగి పైకి వస్తున్నాము. And if we be planted in His likeness in His death, God gave us a promise. We'll be like Him in the resurrection. Hallelujah. ఆయన రూపములో, ఆయన యొక్క మరణములో మనము నాటబడినట్లయితే
దేవుడు మనకు ఒక వాగ్దానమునిచ్చున్నాడు. ఆయన యొక్క పునరుద్ధానములో ఆయన వలె ఉందుమని. Identify yourself with some movie queen and see where you'll be. సినిమా తార వలె నీకు నీవు గుర్తింపు చేసుకో, నీవెక్కడ ఉంటావో చూడు. Identify yourself with some cowboy or some teenager and see where you'll be. నీవొక కౌబాయ్ వలనో, అంటే పశువులు కాసేవాడి వలనో, ఒక నవ యవన వలనో నీవు గుర్తింపు చేసుకో, నీవెక్కడ ఉంటావో చూడు. But I challenge you tonight, identify yourself with Jesus Christ in His death and His resurrection and see where you'll be at the resurrection. అయితే ఈ రాత్రి నేను నీకు సవాలు చేస్తున్నాను. ఆయన మరణములో, ఆయన పునరుద్ధానములో యేసుతో కూడా నిన్ను నీవు గుర్తింపు చేసుకో. పునరుద్ధానమందు నీవెక్కడ ఉంటావో చూడు. For if we suffer with Him, we shall reign with Him. God has given us the promise. My whole desire is to be like Him. ఆయనతో కూడా మనము శ్రమపడినట్లయితే ఆయనతో మనము రాజ్యమేలుదుము. దేవుడు మనకు వాగ్దానం చేశాడు. నా నిండైన ఆశ ఆయన వలె నేను ఉండాలని ఆశపడతాను. Take me, O Lord, and mold me and make me, shape me over again. దేవా, నన్ను తీసుకో, నన్ను నానబెట్టు, నన్ను తయారు చేయి, నన్ను సానబెట్టు, తిరిగి నాకు రూపాన్ని దయచేయి. Like the prophet that went down to the potter's house. Break me up and remold me. ప్రవక్త కుమ్మరివాని ఇంటికి వెళ్ళిన రీతిగా నన్ను పగలగొట్టు, తిరిగి నన్ను తయారు చేయి. In the Old Testament, when a man wanted to be identified at the house of God, he took the most innocent thing he could find, a lamb. పాత నిబంధన గ్రంథములో దేవుని ఇంటిలో ఒక మనుష్యుడు గుర్తింపు పొందాలంటే చాలా అమాయకమైన వస్తువును, గొర్రె పిల్లను అతను తీసుకుంటాడు. And he knew the lamb was free from sin because it knowed no sin. గొర్రె పిల్ల పాపము లేనిది అని అతనికి తెలుసును, ఎందుకంటే దానికి పాపము తెలియదు. And he went and took the lamb and put his hand upon its head and confessed his sins. అతను వెళ్లిపోయి గొర్రె పిల్లను తీసుకుని వచ్చి దాని తలపైన ఇతడు చేతులుంచుతాడు, తన యొక్క పాపములు ఒప్పుకుంటాడు. And by faith he transferred his sins on the lamb and the innocence of the lamb back on him. విశ్వాసం ద్వారా తన యొక్క పాపములు గొర్రెపిల్ల మీదకు మారుస్తాడు. అమాయకమైన గొర్రెపిల్ల అతనికి ప్రతినిధి అవుతున్నది. And then the lamb died because it was the sinner. And the man lived by an act of faith of obeying what God said. తర్వాత అప్పుడు గొర్రెపిల్ల చనిపోతున్నది, ఎందుకంటే అది పాపి కనుక. దేవుడు చెప్పిన దానికి లోబడేడు ద్వారాను, విశ్వాసమిక క్రియ ద్వారాను ఈ మనుషుడు బ్రతుకుతాడు. But what did he do? He went right back out of the temple with the same desire he had when he come in. అయితే అతను ఏమి చేశాడు? అతడు ఆలయంలోనికి వచ్చినప్పుడు ఎటువంటి కోరికలు కలిగి ఉన్నాడో అలాంటి వాటితోనే బయటకు వెళ్లిపోయాడు. Because when that blood cell is broken, which the life starts in one blood cell. ఎందుకనక ఆ రక్తపు కణము పగిలినప్పుడు ప్రాణము ఒక రక్తపు కణముతో ఆరంభమవుతున్నది. And when that blood cell was broken, the life of the lamb would not coincide or come back into the human life because it was an animal life. రక్తపు కణము పగిలినప్పుడు గొర్రెపిల్ల యొక్క ప్రాణము సమతలము కాలేదు, లేక మానవ ప్రాణంలోనికి తిరిగి రాలేదు. ఎందుచేతనగా అది ఒక జంతువు యొక్క ప్రాణము కాబట్టి. The man went out with the same desire he had. So therefore he committed sins continually all the time again. మనుషుడు తాను ఎటువంటి ఆశలు కలిగి ఉండి వాటితోనే వెళ్లిపోయాడు, కలిగి వచ్చాడు, వాటితోనే వెళ్లిపోతాడు. కాబట్టి ఎప్పుడు కూడా తిరిగి అలాగునే పాపము చేస్తాడు అతడు. But there come a time when God made us an example and he gave us the Lord Jesus. అయితే ఒక సమయం వచ్చినది, దేవుడు ఒక మాదిరిని చేశాడు, ఆయనే ప్రభు అయిన యేసును అనుగ్రహించాడు. And when a sinner puts his hands upon his precious head and confesses his sins, and his sins is transformed or transferred from the sinner to Jesus. ఆయన ప్రశస్తమైన శిరస్సు మీద ఒక పాపి అతని యొక్క చేతులు పెట్టి అతని పాపములు ఒప్పుకుంటే
అతని పాపములు యేసు మీదికి మార్చబడతవి. And the innocence of Jesus is transferred by the Holy Ghost back into that person. He's a new creature in Christ. యేసు యొక్క అమాయకత్వము లేక నిర్దోషత్వము పరిశుద్ధాత్మ తిరిగి ఆ వ్యక్తిలోనికి మార్చబడుతుంది. అతడు యేసుక్రీస్తునందు నూతన సృష్టి. That's where I want to be identified. అక్కడే నేను గుర్తింపబడాలని కోరుకుంటున్నాను. The Bible said he knowing no sin was made sin for us. బైబిల్ తెలుపుతున్నది ఆయన పాపము ఎరిగిన వాడయుండి మన కోసం పాపముగా చేయబడెను. The reason he suffered was for our sins. ఆయన బాధ అనుభవించడానికి కారణం ఏదనగా మన పాపముల నిమిత్తమే. And it's no more than what is right. No more than our duties to look at these things and see at these desires that we have that God put in us to create in us to make us to want to be like Him. అది ఏదైతే యోగ్యమైనదో దానికంటే గొప్పది, మన విధి కంటే గొప్పది. ఈ విషయాలు చూచుటకు, మన కోరికలు చూచుటకు అవి దేవుడు మనలో ఉంచి మనలో సృజించి ఆయన వలె మనం ఉండాలని కోరుచున్నాడు. Now if you can see it by faith before the real desire ever strikes you, come forward, be identified with Him in baptism. నీ విశ్వాసము ద్వారా చూడగలిగితే నిజమైన కోరిక నిన్ను తాకకమునుపే ముందుకురా, బాప్తిసం ద్వారా ఆయనతో గుర్తింపు పొందు. And then as you're planted in the likeness of His death, you shall also share in His likeness in the resurrection. ఆ తర్వాత ఆయన మరణములో నీవు ఎలాగూ పాలు పొందుతావో ఆయన రూపములో పునరుద్ధానములో నీవు పాలు పంచుకుంటావు. For when He come from the grave, He was the same Jesus that went into the grave. ఎందుకనగా సమాధిలో నుండి బయటికి వచ్చిన ఆయనే ఆ యేసే సమాధిలోనికి వెళ్ళినది. And if we be in Christ, how do we get in? By Holy Spirit baptism. At that day we'll come forth and share in His resurrection. Amen. మనము లోపలికి ఎలాగ వెళ్ళగలము? పరిశుద్ధాత్మ బాప్తిసం వలన ఆ దినమందు మనము వచ్చి ఆయన పునరుద్ధానములో పాలుపుచ్చుకుంటాము. There used to be a little song that I used to sing years ago. To be like Jesus, to be like Jesus. On earth I long to be like Him. All through life's journey from earth to glory, I only ask to be like Him. కొన్ని సంవత్సరాల క్రితము నేను తరచుగా పాడుచుండే చిన్న పాట, యేసువలే ఉండగొరుతాను, యేసువలే ఉండగొరుతాను, భూమి మీద ఆయన వలె ఉండగొరుతాను, జీవితకాలమంతా భూమి నుండి మహిమ వరకు ఆయన వలె ఉండుటకు మాత్రమే నేను అడుగుతాను. From Bethlehem's manger came forth a stranger to the world. On earth I long to be like Him. All through life's journey from earth to glory, I only ask to be like Him. బెత్లెహేం పర్ణశాల నుండి ఒక పరదేశి వచ్చెను, లోకానికి పరాయివాడు ఆయన. భూమిపైన ఆయన వలె ఉండకూరుతాను, జీవితకాలమంతా భూమి నుండి మహిమ వరకు ఆయన వలె ఉండాలని మాత్రమే అడుగుతాను. Share in His meekness. You'll share also in His power. ఆయన దీనత్వంలో పాలు పంచుకో, ఆయన బలములో కూడా నీవు పంచుకుంటావు. Share in His obedience. And you'll share in His resurrection. ఆయన విధేయతలో పాలు పంచుకో, ఆయన పునరుద్ధానంలో పాలు పంచుకుంటావు. Do as God says do. In my heart, the greatest thing that I can think of is to be like Jesus Christ, to be identified with Him. దేవుడు చేయనట్లుగా చేయి. నా హృదయములో నేను తలంచినంత గొప్ప విషయము యేసు వలె ఉండుట, ఆయనతో గుర్తింపబడుట. That's why I baptize the people in the name of Jesus Christ, because He is our identification. Amen. We pack the identification. యేసుక్రీస్తు నామమున ఎందుకు నేను బాప్తిసమిస్తాననగా ఆయనే మన గుర్తింపు. Whatsoever you do in word or deed, do it in the name of Jesus Christ, giving praise to God for it. And we are identified with Him in baptism. అది మాట గాని క్రియ కాని నీవేమి చేసినను యేసుక్రీస్తు నామమున చేయవు, అందును బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ మరి బాప్తిసమందు ఆయనతో గుర్తింపబడుచుంటిమి. Tonight we're going to baptize just in a few minutes. People here in the room, that's here to be baptized. ఈ రాత్రి ఇక్కడ గదిలో ఉన్న వారికి
బాప్తిసం వేయబోతున్నాము. కొద్ది నిమిషాల్లోగా బాప్తిసం ఇచ్చుటకు ఇక్కడే అది ఉన్నది. And if there's any desire in your heart that you have any great worldly ambition, repent of them right now. Tell God you're sorry that you wanted to be some great worldly person. నీ హృదయంలో ఏదైనా కోరిక ఉన్నట్లయితే, నీవు అనుకునేది ఏదైనా పెద్ద లోక ఆశ ఉన్నట్లయితే, ఇప్పుడే వాటిని కూర్చి పశ్చాత్తాపడు. లోకములో ఒక గొప్ప వ్యక్తులలో ఒకరిగా ఉండాలని ఆశ కలిగినందుకు దేవునికి నీవు క్షమాపణ చెప్పు. Say, Lord, my complete ambition is to be like Jesus. ప్రభువా, నా యొక్క సంపూర్తైన తృష్ణ యేసువలే ఉండుటే అని చెప్పు. Come meekly, humbly. Then when you put your hands upon his head and by faith confess your sins, say, Lord, I'm sorry I've done it. Then what will happen? దీనత్వంతో సాత్వికంతో రమ్ము. విశ్వాసముతో నీ పాపమును నీ ఒప్పుకుంటూ ఆయన తలపైన నీ చేతులు పెట్టి, ప్రభువా, నేనది చేసి ఉన్నాను, నన్ను క్షమించు అని చెప్పు. తర్వాత ఏమి జరుగుతుంది? God will transfer all your guilt over on him and take his innocence and put it back on you, and you stand justified in the presence of God because you believed on Jesus Christ, his Son. నీ తప్పిదాలన్నీ దేవుడు ఆయనపైకి పంపించును. ఆయన నిర్దోషత్వాన్ని తీసి నీ మీద పెట్టును. దేవునికి సన్నిధిలో నీవు నీతిమంతుడుగా నిలబడతావు. ఎందుకనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తును నీవు నమ్మి ఉన్నావు కాబట్టి. What a plan of salvation. ఎంతటి గంభీరమైన రక్షణ ప్రణాళిక. Then you'll share in his glory. The goodness of God will come into your heart. The power of his resurrection will make you a new person. It'll satisfy everlong. తరువాత ఆయన మహిమలో నీవు పాలుపంచుకుంటావు. దేవుని యొక్క మంచితనము నీ హృదయంలోకి వచ్చును. ఆయన పునరుద్ధానం యొక్క బలము నిన్ను నూతన వ్యక్తిగా చేస్తున్నది. ప్రతి తృష్ణకు అది తృప్తిపరుస్తున్నది. When I was a boy, I tried to do everything that I'd done everything I was big enough to do, and a lot of things I wasn't big enough to do. I tried. నేను చిన్నపిల్లవాడిగా ఉండినప్పుడు ప్రతిదీ చేయటానికి నేను ప్రయత్నం చేశాను. నేను ప్రతిదీ చేయటకు నేను పెద్దవాడినైతిని. అనేకమైన విషయాలు నేను చేయటకు నాకు చేతకాకపోయిను. నేను ప్రయత్నం చేశాను. I do love to hunt. I thought that was it. నేను ప్రేమించేవాడను. నేను వేటాడుటకు ప్రేమించేవాడను. అదే అని నేను అనుకున్నాను. I thought my daddy was a rider. And I thought if I could ever get west and break their horses. దాని గురించి నేను తలంచాను. మా నాన్నగారు ఒక స్వారీ చేయవాడు. నేను ఎప్పుడైనా పశ్చిమ దిశకు వెళ్లి వారి గుర్రాలను ఛేదించగలిగితే అని తలంచాను. Brother, one time way back up down in the mountains in Arizona, bringing down a herd of cattle one night. సహోదరుడా, అక్కడ దూరాన ఆరిజోనాలోని పర్వతాలలో ఒక రాత్రి పశువుల మందను దింపుకుని వచ్చుచున్నాను. I was sitting there and a boy named Slim had an old comb with a piece of paper over it. He was playing, and another fellow sitting there from Texas with a guitar strumming. నేను ఇక్కడ కూర్చున్నాను. అక్కడ స్లిమ్ అనే పేరు గల ఒక పిల్లవాడు ఒక పాత దువ్వెన చిన్న కాగితంలో చుట్టుకుని ఉన్నాడు. అతడు వాయిస్తున్నాడు. మరొకడు టెక్సాస్ నుండి వచ్చినవాడు ఒక గిటారా పట్టుకుని దబదబా వాయిస్తున్నాడు. And they come on to a hymn. I had my saddle off the horse, laying down my head, use it for a pillar. వారొక పాట యుద్ధకు వచ్చారు. నేను గుర్రపు జీను ఊడదీసుకుని ఒక దిండు వలె నా యొక్క తల క్రింద పెట్టుకున్నాను. And my blanket up all over me, and I'm still with my boots on, a pair of spurs hold me up off the ground. నా దుప్పటి నా పైన కప్పుకొని నా బూటు అలాగే ధరించుకుని ముండ్ల గానులు నేలపైన పెట్టాను. And he began to strum, down at the cross where my Savior died. Down thou for cleansing from sin, I cried. There to my heart was the blood applied. Glory to his name. అతడు వాయించుటకు ఆరంభించాడు. నా రక్షకుడు చనిపోయినది ఆ శిలువ యొద్ద, పాపము నుండి కడగబడినది అక్కడేనని నేను కేక వేశాను. నా హృదయానికి రక్త ప్రోక్షణ చేయబడినది అక్కడే. ఆయన నామమునకు మహిమ కలుగును కాక. I tried to pull the blanket up and stop my ears up.
I look up the stars hanging low, and them whispering pines in the mountains seem to cry, Adam, where art thou? నా చెవులు మూసుకుందామని నా దుప్పటి పైకి లాగుటకు ప్రయత్నం చేశాను. పైకి చూశాను. నక్షత్రాలు క్రిందకు వేలాడుతున్నవి. అక్కడ గలగలమంటున్న పైన్ చెట్లు పర్వతాల్లో అదమా నీవెక్కడా అన్నట్లుగా అరుస్తున్నవి. Oh, cattle raising was a second thing. I wanted to find God. ఓ, పశువులను మేపడం రెండవ విషయం. దేవుని నేను కనుగొనాలని అనుకున్నాను. Way back out there, kicked up on a pair of those spurs. I said, Sir, I don't know who you are, but don't punish me until I can find the real thing. అక్కడ దురాన మున్ల గానులు రెండు ఎగిరినవి. అయ్యా, నీవెవరో నాకు తెలియదు. అయితే నిజమైన దాన్ని నేను కనుగొనే వరకు నన్ను శిక్షించవద్దు అని నేను అన్నాను. 2 days after that, down in the city, sitting there, and after a few days after that, after roundup. ఆ చుట్టూరా తిరగట అయిపోయిన తర్వాత 2 దినాలు అయిన తర్వాత నగరములో నేనక్కడ కూర్చుని ఉన్నాను. I was sitting there on a little old park bench. Little Spanish girl come by, and I was sitting there thinking about God. What could it be? నేనిక్కడ పాతదైన చిన్న పార్కు బెంచ్ పైన కూర్చుని ఉన్నాను. చిన్న స్పెయిన్ అమ్మాయి అక్కడికి వచ్చినది. నేను అక్కడే కూర్చుని అది ఏమైంటుంది అని దేవుని గురించి తలస్తూ ఉన్నాను. A little old girl come by me, just about an 18-year-old boy. She dropped her handkerchief and walked by. I said, woman, you dropped your handkerchief. ఒక చిన్న అమ్మాయి అక్కడికి వచ్చినది. నేనప్పుడు కేవలం 18 సంవత్సరాల బాలుడను. ఆమె తన చేతి రుమాల పడవేసి నడిచి వెళ్ళిపోతుంది. నేను చెప్పాను, అమ్మా, నీవు నీ చేతి రుమాలను పడవేసుకున్నావు. Just the thoughts of God had changed my desire. Poor Irish heart was a hunger. I wanted something that satisfied. అప్పుడే దేవునికి తలంపులు నా కోరికలను మార్చినవి. నా చిన్న ఐరిష్ హృదయము ఆకలిగున్నది. నాకు ఒకటి కావాలి. నాకు తృప్తినిచ్చేది ఒకటి కావాలి. God has given me the privilege of hunting the world over, Africa, India, across the mountains, Canada, on some of the greatest trips and caught world records. వేటాడు తరుణాలు దేవుడు నాకు అనుగ్రహించాడు. ప్రపంచమంతటా ఆఫ్రికా, ఇండియా, పర్వత శ్రేణులలో, కెనడాలో కొన్ని అయితే గంభీరమైన యాత్రలు ప్రపంచ చరిత్రకెక్కినవి. It's all right, but there's nothing that will take the place of that power of the living God. అదంతా మంచిదే. అయితే జీవము గల దేవుని యొక్క శక్తిని స్వీకరించే స్థానం మరొకటి లేదు. నీ యొక్క ఆత్మకు దాన్ని పంపించను. When I get there, I love the mountains, I love the sunsets. నేను ఇక్కడ చేరుకున్నప్పుడు నేను పర్వతాలను ప్రేమిస్తాను. నేను సంధ్యవేళను ప్రేమిస్తాను. I just take down, tie my horse, and take up top the mountains and stay a couple days, just watching the sun rise and go down, hearing the eagles scream. అక్కడే గుంజవేసి నా గుర్రాన్ని నేను కట్టివేశాను. పర్వత శిఖరంపైకి ఎక్కిపోయి సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని గమనిస్తూ పక్షిరాజు కూత వింటూ 2 దినాలు అక్కడే ఉండిపోయాను. It's good. I love to be there. But brother, my heart begins to pump and to beat when I think of unclean, unclean, the evil spirit tore him. All is well when Jesus comes to stay. అది మంచిదే. నేను అక్కడ ఉండటానికి ఇష్టపడ్డాను. అయితే సహోదరుడా, నా గుండె కొట్టుకుంటానికి ఆరంభించినది. అపవిత్రము, అపవిత్రము, దురాత్మలు అతని చీల్చివేసినవి. నివాసముంటకు యేసు వచ్చినప్పుడు అంత క్షేమమే. I begin to think of the sick people in that call, and there's something within me cries out, get out of these mountains right quick. Get down there to the people. రోగులుగా పిలువబడిన వారిని గురించి నేను ఆలోచించుటకు ప్రారంభం చేశాను. నాలో ఒకటి ఉండి కేకలు పెడుతున్నది, వెంటనే త్వరగా ఈ పర్వతాలు దిగివెళ్ళిపో, అక్కడ ప్రజల యొద్దకు చేరుకో. I want to identify myself as his servant among his people. Oh, how I love to identify myself with him. ఆయన ప్రజల మధ్య ఆయనకు సేవకునిగా నాకు నేను గుర్తింపు పొందాలి. ఓ, ఆయనతో నాకు నేను గుర్తింపు చేసుకుంటూ నాకెంత అభిరుచి. Then in regards to that, he comes back among us and identifies himself with us.
తర్వాత దాని గౌరవార్థమై ఆయన మన మధ్యకు తిరిగి వస్తాడు, మనతో ఉన్నాడని గుర్తింపు చేసుకుంటాడు. He's here tonight, friend. స్నేహితుడా, ఈ రాత్రి ఇక్కడ ఆయన ఉన్నాడు. It's time now for the baptismal service to start in about 10 minutes. బాప్తిస్ము కార్యక్రమం ఆరంభించడానికి ఇప్పుడు ఇది సమయం 10 నిమిషాల్లో. And I want to say this one thing. Before we do it, before we start it, మనం అది చేయకముందు, అది ప్రారంభించకముందు ఈ ఒక్క విషయము చెప్పాలని అనుకుంటున్నాను. Jesus Christ, the Son of God. Just a lot of comments I want to say, but I don't have the time. దేవుని కుమారుని యేసుక్రీస్తు అనేకమైన వివరణలు నేను చెప్పాలనుకుంటున్నాను, అయితే నాకు సమయం లేదు. Jesus Christ, the Son of God, has identified himself in his word. దేవుని కుమారుని యేసుక్రీస్తు ఆయన వాక్యములో గుర్తింపు చేసుకును. Jesus Christ, the Son of God, identified himself in the meeting this morning by giving discernment. దేవుని కుమారుని యేసుక్రీస్తు ఆత్మ వివేచన ఇచ్చుట్లో ఈ ఉదయం కూటములో తను తాను గుర్తింపు చేసుకున్నాను. Identifies himself and bringing a sinner from the ruts of sin to a new man, a new creature. ఒక పాపిని పాపపు గోతుల నుండి తెచ్చి క్రొత్త వ్యక్తిగా, కొత్త సృష్టిగా చేసి ఆయనకు ఆయన గుర్తింపు చేసుకున్నాను. Take the lowest of woman or the lowest of man, drunkard, alcoholic, and whatever it is, and straighten them up and clean them up and make a gentleman or a lady out of them. That's my Lord. హీనమైన స్త్రీని, హీనమైన పురుషుని, త్రాగుబోతులు, మద్యపానం సేవించు వారిని, అదేదేమైనప్పటికీ వారిని తీసుకుని వారిని శుద్ధి చేసి వాని గౌరవప్రదమైన పురుషునిగా, గౌరవప్రదమైన స్త్రీగా చేశాను. ఆయన నా ప్రభువు. Take the man that's sick and afflicted and no hope for him and raise him up to a new life again. వ్యాధితోనూ బాధతోనూ ఉన్న ఒకని తీసుకుని అతను నిరాశతో ఉండగా అతను తిరిగి నూతన జీవం పొందువానిగా పైకి లేపెను. Then appear into our midst and identify himself as the same Jesus to know the very thoughts of our heart. తర్వాత మన మధ్య ప్రత్యక్షమై మన హృదయాలు తెలుసుకుంటానికై అదే యేసు ఆయనకు ఆయనే గుర్తింపు చేసుకునెను. Stand in our midst in his people. God and his people identifying himself. మన మధ్య నిలబడి ఆయన ప్రజల మధ్యకి వచ్చి దేవుడు ఆయన జనుల మధ్య ఉన్నాడును వానిగా ఆయనకు ఆయనే గుర్తింపు చేసుకునెను. He's here now. That same Holy Spirit. ఆయన ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు, అదే పరిశుద్ధాత్మ. Before we start that meeting in here for the baptism, our brothers making ready, I wonder if this. బాప్తిసం కొరకై ఆ కూటమును మనం ప్రారంభించకమునుపు సహోదరులు సంసిద్ధపరుస్తున్నారు. నేను ఆశ్చర్యపోతున్నాను. I wonder if there's any in here that didn't get prayed for this morning. And you're sick. Let's see your hand. Go up. Put up your hands if you're sick and needy and you did not get prayed for this morning. వ్యాధిగ్రస్తులుగా ఉండి ఈ ఉదయం ప్రార్థన చేయించుకుని వారెవరైనా ఇక్కడ ఉన్నారా? మీ చేతులు చూయించండి. మీరు అస్వస్థతగా ఉన్నా, అక్కలతో ఉన్నా, మరి మీరు ప్రార్థన చేయించుకోనకపోతే మీ చేతులు పైకెత్తండి. ఈ ఉదయం No prayer cards or nothing, just sick and afflicted. ఏ ప్రార్థనా కార్డులు ఏమీ అవసరం లేదు. వ్యాధితో బాధతో ఉన్నవారు. All right. Let's bow our heads just a moment. మంచిది, ఓ క్షణం తల్ల వంచుకుందాము. Lord, with this tightened throat, rusty voice, oh, I pray that you will sink into the heart, the seed anyhow, into the people's heart, that we must be identified with you. ప్రభువా, విత్తనాన్ని నీవు ఏ విధంగానైనా ప్రజల హృదయాల్లో గుచ్చాలని, మేము నీతో గుర్తింపు పొందువారినిగా మేము ఉండాలని ఈ బరువెక్కిన బూరుగ స్వరముతో నిన్ను ప్రార్థన చేస్తున్నాను. For it's an old proverb here on earth, the bird is known by his feathers, and the man is known by the company he keeps. ఎందుకనగా ఈ భూమిపైన ఒక పాత సామెత ఉన్నది, పక్షులు తమ ఈకల వలన తెలియపరచబడునని, మనుషులు తమ స్నేహం చేసే వారి వలన తెలియపరచబడునని. And dear Heavenly Father, we pray that you will be our company. ప్రియమైన పరలోకపు తండ్రి,
నీవు మా స్నేహము కావాలని మేము ప్రార్థిస్తున్నాము. Lord, let us have you if it costs everything that we have on this earth. Let us be identified as that man really lives with God. His company is God. ప్రభువా, నిన్నే మేము కలిగిందుము కాక అది ఈ భూమి మీద మాకెంతో అమూల్యమైనది. ఆ మనిషి నిజముగా దేవునితోనే ఉంటున్నాడు, అతని స్నేహితుడు దేవుడే అను రీతిగా మేము గుర్తింపు పొందుదుము కాక. Let it be said like it was with Peter and John after they had passed through the gate called Beautiful and said, I don't have any money, but what I do have I'll give you. శృంగారముల దేవాలయం వద్ద వారు దాటి వెళ్తున్నప్పుడు పేతురు యోహానులు ఉండినట్లుగా మేము చెప్పబడదుము కాక, నా యొద్ద డబ్బు లేదు కాని నాకు కలిగినదే నీకిస్తాను అని వారు చెప్పినట్లుగా మేముందుము కాక. And the crippled man was made well. ఆ కుంటివాడు స్వస్థత పొందెను. And when before the courts the people said they perceived they were ignorant and unlearned. సభ ఎదుట ప్రజలు వారిని విద్యలేని పామరులని వారు తెలుసుకునిరి. They had no education, but they did perceive that they had been identified with the right kind of company. They had been with Jesus. వారికి విద్య లేదు, అయితే మంచి సహవాసముతో వారు గుర్తింపు కలిగి ఉన్నారు అని వారు తెలుసుకునిరి. వారు యేసుతో కూడా ఉన్నవారు. God, that's my heart's desire, to be identified with you as one of your servants, as one who loves you, one who would be true to you and keep the sayings of your book and do all that I know to do that's right. దేవా, నీతో గుర్తింపు కలిగినుట అది నా హృదయమందలి కోరిక. నీ యొక్క సేవకులలో ఒకరి వలె, నిన్ను ప్రేమించు వారిలో ఒకరి వలె, నీ గ్రంథములోని మాటలు గైకొని నీకు నమ్మకంగా ఉన్న వారిలో ఒకరి వలె నేను చేయాలని, నేను ఎరిగినవన్నీ నేను చేయులాగున నేను ఉండాలని నా ఆశ. అది నిజం. Now, Father, will you again tonight identify yourself among us, that the people might know that this is just not something, some special time or something on that order, Lord. తండ్రి, తిరిగి రాత్రి మా మధ్య నీకు నీవు గుర్తింపు చేసుకుంటావా? ఇదేదో ఒకటి కాదని ప్రజలు తెలుసుకునేలాగున, ప్రభువా, క్రమములోనున్న ఒకటిని, ఒక ప్రత్యేక సమయమని ప్రజలు తెలుసుకునేలాగున. Let it be known tonight that you're the same God that was here this morning. ఏ ఉదయం ఉన్నటువంటి దేవుడు ఆ దేవుడినని ఈ రాత్రి తెలియబండు కాక. You have the same power and the same things that you did this morning you can do again tonight. You promised that they would be in the last days. నీవు అదే శక్తిని కలిగి ఉన్నావు. నీవు ఈ ఉదయం చేసిన అవే కార్యాలను ఈ రాత్రి తిరిగి నీవు చేయగలవు. కడవరి దినాల్లో అది జరుగునని నీవు వాగ్దానం చేసి ఉన్నావు. Many here couldn't perceive enough faith. We pray that you'll give them faith now. ఇక్కడ అనేకులు చాలంత విశ్వాసం లేకుండా ఉన్నారు. ఇప్పుడు వారికి విశ్వాసము దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము. Let thy spirit be identified among us. For you said, the works that I do shall he also that believeth on me. నీ యొక్క ఆత్మ మా మధ్య గుర్తింపు పొందును కాక. ఎందుకనగా నీవు ఇలాగు చెప్పితివి, నేను చేయు కార్యములు నాయందు విశ్వాసముంచువాడు చేయను అని. So I pray, God, that you'll identify that you are here with us tonight and are still love us. కాబట్టి దేవా, ఈ రాత్రి నీవు ఇంకా మా మధ్య ఉన్నావని, మమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నావని, నిన్ను నీవు గుర్తింపు చేసుకోమని నేను ప్రార్థిస్తున్నాను. And you want every person in here that hasn't been baptized to come and be identified with you. ఇక్కడే ఉండి ఇంకా బాప్తిసం పొందకుండా ఉండిన ప్రతి వ్యక్తి వచ్చి నీతో గుర్తింపు పొందాలని నీవు కోరుచున్నావు. That they too might be partakers of this wonderful grace that can be transferred from us to him and from him to us, our guilt to him and his grace to us. మార్చుకోగల ఈ ఆశ్చర్యకరమైన కృపలో వారు కూడా పాలిభాగస్థులవుతారు. అది మా నుండి ఆయనకు, ఆయన నుండి మాకు, మా నేరములు ఆయనకు, ఆయన కృప మాకు. Grant it, Lord. Hear our prayers as we ask in the name of Jesus, thy Son. Amen. ప్రభువా, అనుగ్రహము చూపండి. నీ కుమారుడైన యేసు నామమున మేము అడుగుచుండగా మా ప్రార్థన ఆలకించండి. ఆమేన్.
We are standing in the shadow of the justice of God. మనము దేవుని న్యాయ తీర్పు యొక్క సన్నిధిలో నిలబడి ఉన్నాము. Every time that 2 or 3 are gathered together in the name of Jesus Christ, He promised He'd be in their midst. యేసుక్రీస్తు నామమున ఎక్కడ 2-3 కూడుకొందరో ప్రతిసారి కూడా వారి మధ్య ఆయన ఉండదనని వాగ్దానం చేసి ఉన్నాడు. Now I don't know. I guess part of the prayer cards is taken up. Some of you may still have some. Many of you don't have prayer cards. నాకు తెలియదు. కొన్ని ప్రార్థనా కార్డులు ఇచ్చి వేశారని నేను ఊహిస్తున్నాను. మీలో కొందరు ఇంకా కొన్ని ఉంచుకొని ఉన్నారు. అనేక మంది మీలో ప్రార్థనా కార్డులు లేవు మీకు. It doesn't matter whether you have or whether you have not. If you're sick, you're sick. మీకు ఉన్నవా లేదా అని విషయం కాదు. మీరు వ్యాధితో ఉన్నట్లయితే వ్యాధితోనే ఉన్నారు. And if this God who wrote this Bible, do you solidly believe in Him? Amen. ఈ బైబిల్ గ్రంథమును ఎవరు వ్రాశారో అట్టి ఈ దేవుని ఆయన ఎందుకు గౌరవప్రదంగా నమ్మిక ఉంచున్నారా? If He shall return again into our midst to prove Himself besides of the preaching of the word that He's here, convincing sinners that He's here. ఆయన మన మధ్యకు తిరిగి వచ్చినట్లయితే ఆయనకు ఆయన రుజువు చేసుకుంటానికి వాక్యమును బోధించడం మాత్రమే కాకుండా ఆయన ఇక్కడే ఉన్నాడు, ఆయన ఇక్కడే ఉన్నాడని పాపులను ఒప్పించుచున్నాడు. If He is sure to heal the sick and will reveal the cause as He did when He was here on earth, will you gladly accept your healing? రోగులను స్వస్థపరచుటకు ఆయన ఇక్కడ ఉన్నట్లయితే ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎలాగూ చేసినో అలాగునే ఆయన విషయాన్ని బయలుపరిచితే మీరు సంతోషంతో మీ స్వస్థతను అంగీకరిస్తారా? If you will raise your hand, just anywhere. అలాగైతే మీ చేయి పైకెత్తండి ఎక్కడ ఉన్నప్పటికీ. We ain't got no, I don't know what prayer cards they're giving them. We're not going to have prayer cards. Just you pray. Amen. And you believe. వారికి ఎటువంటి ప్రార్థనా కార్డులు ఇచ్చారో నాకు తెలియదు. మనం ప్రార్థనా కార్డులు తీసుకుంటలేదు. అలాగుండి ప్రార్థించండి మరియు మీరు నమ్మండి. And if He will do so and will identify Himself, you should be ashamed not to identify yourself with Him then. You should do it. ఆయన అలాగను చేసి ఆయనకు ఆయనే గుర్తింపు చేసుకున్నట్లయితే అలాగైతే ఆయనతో గుర్తింపట్టుకు మీరు సిగ్గుపడవసరం లేదు. Here's a straight challenge. ఇదిగో ఇక్కడే దారి మలుపులు లేని సవాలు. In the church this morning we gave prayer cards and called them to the altar and prayed for them. ఈ ఉదయం మందిరంలో ప్రార్థన కార్డులు ఇచ్చాము. వేదిక యొద్దకు వారిని పిలిచి వారికి ప్రార్థన చేశాము. The Holy Spirit shook with such a great time until I felt them pull me on the sides. It was time to go because I was weak. అంతటి గంభీరమైన సమయంగా పరిశుద్ధాత్మ కదిలింపు వేసినది. నన్ను ప్రక్కలకు లాగునంత వరకు వెళ్ళవలసిన సమయం అదే. ఎందుకనగా నేను ఎంతో బలహీనుడైపోయాను. And now here I'm saying, you that don't have prayer cards or whatever you are sitting out there in the audience, you challenge. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను, ప్రార్థనా కార్డులు లేనటువంటి మీరు, సభలో కూర్చున్నవారు, మీరు ఎవరైనప్పటికీ మీకు సవాలు. I challenge you to do this, to believe that the story I've told you of Jesus Christ is truth. ఇది మీకు చేయమని నేను సవాలు చేస్తున్నాను. యేసుక్రీస్తు సత్యము అని మీకు చెప్పిన కథను మీరు నమ్మమని. And you pray if you're sick. No matter. This morning I tried to see if I could find people that wasn't with the tabernacle. మీరు జబ్బుతో ఉన్నారా? మీరు ప్రార్థించండి. ఈ ఉదయం మందిరంలో లేని వారిని నేను కనుగొనాలని చూచుటకు ప్రయత్నం చేశాను. Tonight I don't care where you're from. You just pray. ఈ రాత్రి నీవెక్కడి నుండి వచ్చినా పర్వాలేదు, నువ్వు ప్రార్థిస్తే చాలు. Now if that great Holy Spirit of God that we have the picture of there, if He will come into this midst. తరువాత దేవుని యొక్క ఆ గంభీరమైన పరిశుద్ధాత్మ ఆ పటం అక్కడ ఉన్నది. ఆయన ఇక్కడికి వచ్చినట్లయితే. You've heard me preach it so much that He promised the things that He would do, that, and then when He was on earth, when He come back into our flesh, He would do the same thing. ఆయన మనకు వాగ్దానం చేసే విషయాలు ఎన్నెన్నో బోధించడం మీరు విని ఉన్నారు. ఆయన చేయునని చెప్పినవి విన్నారు. ఆయన భూమిపైన ఉండినప్పుడు
ఆయన మన శరీరంలోకి వచ్చినప్పుడు అదే విషయాలు ఆయన చేయను. Now, if you're sick, pray. Challenge you. ఇప్పుడు మీరు వ్యాధితో ఉన్నారా? ప్రార్థించండి. సవాల్ చేస్తున్నాను మీకు. Challenge God. Say, God, Brother Branham don't know me. He knows nothing about me. దేవునితో సవాలు చేసి ఇలాగ చెప్పండి. దేవా, సహోదరు బ్రహ్మాం నాకు తెలియదు. నన్ను గూర్చి అతనికేమీ తెలియదు. But if you just let him turn to me and let me touch your garment, then you speak, I'll know that you're in connection with this church. అయితే అతనిని నీవు నా వైపు త్రిప్పి నీ వస్త్రమును ముట్టుకోవటానికి తరువాత నీవు మాట్లాడు. ఈ సంఘానికి నీ సంబంధమున్నదని నేను తెలుసుకుంటాను. The church is the believers. సంఘమనగా విశ్వాసులు. Then I'll know that you're the same yesterday, today, and forever. And you pray. నీవు నిన్న నేడు యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నావని నేను తెలుసుకుంటాను. అప్పుడు మీరు ప్రార్థించండి. I just feel led to do that. I don't know why I did, but I feel led to do it. నేను ఆ విధంగా చేయుటకు నడిపించబడ్డాను. ఎందుకు అలా చేశాను ఇప్పుడు నాకు తెలియదు. అయితే ఆ విధముగా చేయుటకు నేను నడిపించబడ్డాను. Now if you'll raise your head. Right here, looking at me, is the little woman that had her hand up like this praying just a few minutes ago. ఇప్పుడు మీ తల పైకెత్తుతారా? ఇక్కడే నా వైపు చూస్తున్న ఆ చిన్న స్త్రీ చెయ్యి ఇలాగ ఎత్తి కొద్ది నిమిషాల నుండి ప్రార్థిస్తుంది. And she's praying for somebody else besides herself. ఆమె మాత్రమే కాకుండా మరొకరి కొరకు కూడా ప్రార్థిస్తున్నది. I've never seen the woman in my life as I know of. She's a total stranger to me. నేను ఎదిగినంత వరకు నా జీవితంలో నేనెన్నడూ ఆమెను చూడలేదు. ఆమె సంపూర్తిగా నాకు అపరిచితురాలే. But she's praying for her daughter about an operation. అయితే ఆమె తన కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నది, ఒక శస్త్రచికిత్స కొరకు. You're not even from this country. You're from Texas. That's thus saith the Lord. నీవు ఈ దేశానికి సంబంధించిన దానవు కాదు కూడా. నీవు టెక్సాస్ నుండి వచ్చావు. అది యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. You have a prayer card? You don't. You don't need one. Believe with all your heart. నీకు ప్రార్థనా కార్డు ఉందా? నీకు లేదు. నీకు ఒకటి అవసరం లేదు. నీ నిండు హృదయముతో నీవు నమ్ము. How did I know what you were praying about? Can't you see the God of heaven reveals the secrets of the heart? నీవు ఏమని ప్రార్థిస్తుంది నాకు ఎలాగూ తెలియను? నీవు చూడగలవా? హృదయం యొక్క రహస్యాలను ఆకాశమందుల దేవుడు తెలియచేయును. Didn't Daniel say that in his day? God reveals the secrets of the heart. దానియేలు ఆ దినమున అతడు చెప్పలేదా? హృదయం యొక్క ఆలోచనలు దేవుడు తెలియచేయును. There's a lady sitting next to you there. She was so happy about it. She had heart trouble, and she wants to be prayed for. So if you just lay your hand over on her. All right. అక్కడే నీ తరువాత ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. అందును గురించి ఆమె ఎంతో ఆనందంగా ఉన్నది. ఆమెకు గుండె బలహీనత ఉన్నది. ఆమె ప్రార్థన చేయించుకోవాలని ఆశపడుతున్నది. కనుక నీ చేయి ఆమె పైన పెట్టు. మంచిది. Now you go back to Chicago and be made well. ఇప్పుడు నీవు చికాగోకు వెళ్ళిపో. ఆరోగ్యంగా ఉండు. ఆమేన్. I don't know that woman either. Know nothing of her. But God knows you. ఆమె కూడా నాకు తెలియదు. ఆమె విషయం కూడా తెలియదు. అయితే మీరు దేవునికి తెలుసును. See, He's making Himself identified with us. If thou canst believe, all things are possible. అవును, ఆయన మనతో ఉన్నాడనే గుర్తింపు చేసుకుంటున్నాడు. నీవు నమ్మినట్లయితే సమస్తమును సాధ్యము. This little Jewish woman sitting here, she is praying too. That's right. You was praying for me to say something to you. ఇక్కడ కూర్చుని ఉన్న ఆ చిన్న యూదా స్త్రీ, ఆమె కూడా ప్రార్థిస్తున్నది. అవునది నిజం. నేనొకటి నీకు చెప్పడానికి నా కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు. I've seen your troubles this morning, but I just didn't call it. But them feet you've been bothered about is going to get well, so don't you... ఈ ఉదయం
నేను నీ బాధలు చూశాను, అయితే నేనది పిలవలేదు. అయితే ఆ పాదముల కొరకు నీవు బాధపడుతున్నావు, నీవు స్వస్థత పొందుకోబోతున్నావు. కాబట్టి దాని విషయం ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు. You believe too? Little lady sitting here? You believe me to be his prophet or his servant? I don't know you. God knows you. ఇక్కడే కూర్చున్న చిన్న స్త్రీ, నీవు నమ్ముతున్నావా? నేను ఆయన ప్రవక్తనని, ఆయన సేవకుడినని నీవు నమ్ముతున్నావా? నీవు నాకు తెలియదు, నీవు దేవునికి తెలుసును. But if he is God's Spirit with us, then he'll do like Jesus did. అయితే దేవుని యొక్క ఆత్మ మనతో ఉంటే యేసు చేసినవి ఆయన చేయును. You were praying, and it seems like I was attracted to you. There's the angel of the Lord, Barn. నీవు ప్రార్థిస్తున్నావు, నేను నిన్ను ఆకర్షించట్లుగా అగుపించుచున్నది. ప్రభు యొక్క దూత ఆమె ప్రక్కనే ఉన్నాడు. If you'll believe, your heart trouble will cease. Arthritis. నీవు నమ్మినట్లయితే నీ గుండె జబ్బు, నీ కీళ్లవాతము ఆగిపోతుంది. Your name is Miss Wisdom. That's right. You go back and be well, Mr. Wisdom. Hallelujah. నీ యొక్క పేరు మిస్ విజ్డమ్. అవునది నిజం. నీవు తిరిగి వెళ్ళిపో, ఆరోగ్యంగా ఉండు మిస్ విజ్డమ్. I've never seen the woman in my life. But he's God. If you'll just believe it. నా బ్రతుకులో నేనెన్నడూ ఆ స్త్రీని చూడలేదు, అయితే ఆయన దేవుడు. నీవు నమ్మితే చాలు. Here. Look here. That little lady sitting with her hand up like this to her mouth. ఇక్కడ ఇటు చూడండి. ఆ చిన్న స్త్రీ తన చేయి తన నోటి దగ్గర ఈ విధంగా పెట్టుకుని అక్కడ కూర్చుని ఉన్నది. Can't you see that light hanging right above the woman there? అక్కడే ఆ స్త్రీ పైన ఆ వెలుగు వేలాడుచుంటే మీరు చూడలేదా? Now look. Comes right down towards her. I see it breaking. ఇప్పుడు చూడండి, ఆమె వైపు వచ్చుచున్నది. అది విడిపోవడం నేను చూస్తున్నాను. She's got trouble with the liver. Bother with the liver trouble. It's a gallbladder trouble. ఆమె కాలేయంలో జబ్బు ఉన్నది. కాలేయంలో జబ్బుతో ఆమె బాధపడుతున్నది. అది పిత్తాశయం యొక్క జబ్బు. Well, you're Mrs. Palmer. That's it. I remember now who. I didn't see just a vision. I see you studying my brother Palmer. That's right, sister. సరే, నీవు పామరువు. అదే. ఇప్పుడు నీవెవరో నాకు జ్ఞాపకమున్నది. నేను దర్శనం చూచుట్లేదు. సహోదరి పామర్ ప్రక్కన నీవు కూర్చున్నట్టు నేను చూస్తున్నాను. అవునది నిజమా సహోదరి? Now you go and be well. Believe with all your heart. నీ వెళ్ళి ఆరోగ్యంగా ఉండు. నే నిండు హృదయముతో నీవు నమ్ము. There's a little lady sitting behind her too that looked up kind of astonished. Right behind her. ఆమె వెనుక ఒక చిన్న స్త్రీ కూడా కూర్చుని ఉన్నది. ఒక రకమైన ఆశ్చర్యముతో పైకి చూస్తున్నది. ఆ వెనుకనే. You think the tonsil trouble of those two children will leave it, sister? And you also? And go on your little home and rejoice and be happy. గొంతుక యుద్ధ థాన్సిల్స్ జబ్బును గుర్చి నీ ఇద్దరు బిడ్డలకు అది బాగవుతుందా అని నీవు ఆలోచన చేస్తున్నావు. సహోదరి, నీకు కూడా నీ రహదారిన ఇంటికి వెళ్ళిపో ఆనంద సంతోషాలతో. Put your hand over on the babies, both of them with those troubles, and your trouble left also. You're healed in the name of the Lord Jesus. All of you, you'll get well, be well. ఆ బాధతో ఉన్న ఆ ఇద్దరి పైన నీ చేయి పెట్టు. ఆ బాధ కూడా పోతుంది. ప్రభుని యేసునామమున మీరందరూ స్వస్థత పొందుకుంటారు. మీరు బాగవుతారు, ఆరోగ్యంగా ఉంటారు. Can you see the living God lives today? He's just as great anywhere, isn't he? జీవగల దేవుడు ఈ దినమున జీవించుట్రా మీరు చూడగలుగుతున్నారా? ప్రతి చోట కూడా ఆయన ఘనుడుగానే ఉన్నాడు. అవును కదా? Don't you want to be identified with him? Certainly you do. Sure you want to. ఆయనతో మీరు గుర్తింపు పొందాలని లేదా? నిశ్చయం మీరు చేయండి. మీరు నిజంగా చేయాలనుకుంటున్నారా? Now let us bow our heads just a moment before it weakens me so much. మనం ఇప్పుడు ఒక క్షణం తల్ల వంచుకుందాము. అది నేనెంతగానో బలహీనుగా చేస్తున్నది. How many wants to be remembered in prayer just now saying, God be merciful to me?
I now want to believe the Lord Jesus. I want all my troubles straightened out now. ప్రభువా, నా యందు కనికరము చూపుము. ప్రభుని యేసును నేనిప్పుడే నమ్మాలనుకుంటున్నాను. నా ఇబ్బందులన్నీ ఇప్పుడే సరికావాలని ఆశపడుతున్నాను అని చెప్తూ ఎంతమంది మిమ్మలను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నారు? God be with you. దేవుడు మీతో ఉండను. Lord, who brought again Jesus from the dead, the God of heaven, I pray thee in their behalf that this will be the hour that they'll believe. ప్రభువా, మృతుల్లోండి యేసును ఎవరైతే లేపియున్నాడో అట్టి ఆకాశమందును దేవా, వారి పక్షమున నేను ప్రార్థన చేస్తున్నాను. వారు నమ్ము ఘడియ ఇది కావాలని Come forward if they've never did it before and be identified with Jesus Christ here in this pool tonight. ముందుకు రండి. వారు ఇంతకు ముందు ఎన్నడూ చేయనట్లయితే, యేసు క్రీస్తుతో గుర్తింపు పొందనట్లయితే ఈ రాత్రి ఇక్కడే నీటికుంట ఉన్నది. For the scripture said that if we are buried with him unto baptism and share with him in his death, we'll also share in the resurrection with him. That is the promise. ఎందుకనగా లేఖనము తెలుపుతున్నది, బాప్తిసం ద్వారా ఆయనలో మనము పాతిపెట్టబడినట్లయితే, ఆయన మరణములో ఐక్యము గలవారమైనట్లయితే ఆయనతో కూడా పునరుద్ధానంలో ఐక్యము గలవారమవుదుము. ఇది వాగ్దానము. And the great Saint Peter of old said, for us to repent and to be baptized into the name of Jesus Christ for remission of sins, and we shall receive the gift of the Holy Ghost. గొప్పవాడైన పరిశుద్ధుడైన వృద్ధుడగు పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అని. All this week, here sits my daughter-in-law, Lord, little Lois, hungering and thirsting and fasting and waiting. ప్రభువా, ఇక్కడ నా యొక్క కొడలు చిన్న లోయస్సి ఆకలితోనూ దప్పికతోనూ ఉపవాసముతోనూ కనిపెడుతూ కూర్చుని ఉన్నది. There sits my sister back yonder, hungering and thirsting and fasting and waiting. అక్కడ వెనకాల ఆకలితోనూ దప్పికతోనూ ఉపవాసముతోనూ కనిపెడుతూ నా చెల్లి కూర్చుని ఉన్నది. Oh Lord, send the Holy Ghost just now, somehow into this building and strike their soul to the power of the resurrection. ఓ దేవా, ఏ విధంగానైనా భవనంలోకి పరిశుద్ధాత్మను పంపు, పునరుద్ధానపు బలము చేత వారి వారి ఆత్మలను తాకున్నట్లుగా. And may they rise to their feet in the resurrection power and be identified with Jesus Christ in his resurrection. Grant it, Lord. పునరుద్ధాన బలముతో వారు తమ తమ పాదములపై నిలబడి ఆయన పునరుద్ధానమందు యేసుక్రీస్తుతో వారు గుర్తింపబడుదురు కాక ప్రభువా దయచేయండి. Forgive every sin, omit everything that's wrong, Father, and give us thy grace as we pray in Jesus Christ's name. ప్రతి పాపమును క్షమించము తండ్రి, తప్పిదమైన ప్రతి దానిని తీసివేయండి. యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థించుచుండగా మాకు కృప దయచేయము. Heal all the sick and the afflicted. Lord, you're here, you're God. You prove yourself God. వ్యాధితో బాధతో ఉన్న అందరినీ స్వస్థపరచము ప్రభువా, నీవిక్కడ ఉన్నావు, నీవు దేవుడువు, దేవుడుగా నిన్ను నీవే రుజువుపరచుకో. And we pray that knowing the nature of your spirit, that you performed a few things and then disappeared from them, was gone somewhere else and into another city and out and gone. మేం ప్రార్థిస్తున్నాము, నీ ఆత్మ స్వభావం ఎరిగి, అనగా కొన్ని సంగతులు నీవు జరిగించి మరి అక్కడి నుండి నీవు అదృశ్యమైపోయి మరొక చోటుకు మరి యొక్క పట్టణమునకు నీవు వెళ్ళిపోతివి, అక్కడి నుండి వెళ్ళిపోతివి. But you left the mark behind that the living God lived. అయితే నీవు గుర్తును వదిలిపెట్టి వెళితివి, అది జీవముగల దేవుడు జీవించుచున్నాడు అని. I pray, Lord Jesus, that this has been an impression upon the people's hearts that they'll never forget that the Holy Spirit is present to heal and to save and to fill with His goodness. We pray in Jesus' name. Amen. ప్రభుని యేసు, ఇది ప్రజల హృదయాల మీద ఒక నిలిచిపోయే అభిమతముగా ఉండిపోయినది. స్వస్థత ఇచ్చుటకు, రక్షణ ఇచ్చుటకు, ఆయన మంచితనమును నింపుటకు పరిశుద్ధాత్మయై ఉన్నాడు అని వారెన్నడూ మరవకుందురు కాక యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. How many here was to be baptized? Will you raise your hand? It's got your things ready.
ఇప్పుడు ఇక్కడ ఎంతమంది బాప్తిస్మ పొందడానికి ఉన్నారు? మీ వస్తువులతో సంసిద్ధంగా ఉన్నవారు మీ చేతులెత్తుతారా? You can make ready then for the waters just in a few moments. కొద్ది క్షణాల్లోగా మీరు నీళ్ల కొరకై సంసిద్ధమవుతారా? And now, while we're waiting on the Holy Spirit just for a few moments, how many here has not received the Holy Ghost as yet and desiring, praying, earnestly receive the Holy Ghost? ఇప్పుడు మనము కొద్ది క్షణాలు పరిశుద్ధాత్మకై కనిపెడదాము. ఇక్కడ ఉన్నవారు ఇంకా ఎంతమంది పరిశుద్ధాత్మను పొందకుండా ఉండి పరిశుద్ధాత్మను పొందటానికి విడవక ప్రార్థిస్తూ ఆశ కలిగి ఉన్నారు? Teddy, if you will, or some of you to the piano right away. We're going to sing some hymns just now. టెడీ, నీవైనా లేక మీలో కొందరైనా వెంటనే పియానో దగ్గరికి వెళ్తారా? ఇప్పుడు మనం కొన్ని పాటలు పాడబోతున్నాము. While the women that's going to make ready for baptism go over in this room, and the man go over in this room that's making ready for baptism while we get ready for the event. స్త్రీలు, బాప్తిసం కొరకై సంసిద్ధపడిన స్త్రీలు ఈ గదిలోకి వెళ్ళండి. పురుషులు ఈ గదిలోకి వెళ్ళండి. బాప్తిసం కొరకై సంసిద్ధపడినవారు మేము కూడా అందుకొరకై సంసిద్ధపడుతున్నాము. And then we're going to be waiting on the Holy Spirit to come to us and to reveal to us the things that He wants us to do. ఆ తర్వాత మనలోకి పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా మనము ఎదురు చూద్దాం. మనము ఏమి చేయాలని ఆయన కోరుతున్నాడో వాటిని మనకు బయలుపరచు రీతిగా. Then we'll turn the lights out in the main auditorium. The minister will be into the waters of here, and then we will have the ceremony of the baptizing. తర్వాత ప్రాముఖ్య ఆడిటోరియంలోని దీపాలను ఆర్పివేద్దాం. ఇక్కడున్న నీటిలోకి దైవ సేవకుడు వెళ్తాడు. అప్పుడు బాప్తిస్మ కార్యక్రమం ఉంటున్నది. Just a moment, just before you turn the light out, Brother Evans, I want to read some scripture while we're waiting just for a moment, if you will. ఒక క్షణం దీపాలను త్రిప్పివేయక ముందు సహోదరి ఈవాన్స్, ఒక క్షణం మనం కనిపెడుతుండగా కొంత లేఖన భాగాన్ని చదువు కొరకై నేను ఆశపడుతున్నాను. నీవు అంగీకరిస్తే. Father, begin to make ready. I'd like to read some scripture here. వారు సంసిద్ధపడుతుండగా ఇక్కడ కొన్ని లేఖనాలు చదువుతాను. How many believes that God is infinite? Sure, He's here right now. దేవుడు అనంతుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? నిజమేనా? ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఆయన. The only thing you have to do to receive the Holy Ghost is rise and accept Him. నీవు చేయవలసింది ఒకటి, పరిశుద్ధాత్మను పొందుకుంటే లేచి ఆయన అంగీకరించుటే. Why, His power's proven that He's here. ఆయన ఇక్కడ ఉన్నాడని ఆయన బలము రుజువు చేయుచున్నగా. How could we have one shadow of doubt? His blessed holy presence just bathing our soul. మనకు అల్పమైన ఒక్క అనుమానం ఎందుకని కలగాలి? ఆయన ఆశీర్వాదకరమైన పరిశుద్ధ సన్నిధి ఇప్పుడే మనల్ని తడుపుతున్నది. I feel like I could scream to the top of my voice of His goodness and His mercy endureth forever and ever. నా యొక్క గొంతెత్తి ఆయన మంచితనాన్ని గుర్చి నేను కేకలు పెట్టినట్లుగా భావిస్తున్నాను. ఆయన కృప నిరంతరముండును. He's here. My heart is burning and filled with joy and exceeding gladness because of His presence. ఆయన ఇక్కడే ఉన్నాడు. నా గుండె మండుతున్నది. ఆనంద సంతోషముల చేత అది ఉప్పొంగిపోతున్నది. Before they shall turn the lights, I want to read out of Acts the 1st chapter. వారు దీపాలు ఆర్పివేయక ముందు అపోస్తుల కార్యముల 1వ అధ్యాయం నేను చదువుతాను. And I believe that every man, minister, or person in your evangelist or what more, that there will be this, that God is infinite. ప్రతి ఒక్క మనుష్యుడు లేక పురుషుడు సేవకుడు ఇక్కడున్న ప్రతి వ్యక్తి సువార్తికుడు మరెవరైనప్పటికీ అది ఇలాగున్నది. దేవుడు అనంతుడుగువాడు అనంతుడు. God cannot do one thing one way and then turn around and do it another way. He's got to do it the same way every time. Hasn't He? దేవుడు ఒక దానిని ఒక విధముగా చేసి మరలా తిరిగిపోయి ఇది చేసి అది చేసి ఇంకొక దాన్ని ఇంకొక విధముగా చేయడు. దానిని అదే విధముగా చేయవలసి ఉన్నది. ప్రతి ఒక్కసారి కూడా ఆయన అలా చేయడా? This was the proclamation that went forth from God. ఇది దేవుని యొద్ద నుండి బయలు వెళ్లిన ప్రకటన. Ye men of Israel, hear these words.
Jesus of Nazareth, the man approved of God among you by wonders and signs, which God did by him in the midst of you, as ye yourselves also know. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. What kind of signs did he do to prove he was Messiah? By knowing the thoughts in their hearts. Is that right? ఆయన మెస్సయ్య అయిన రుజువు చేయుటకు ఏ విధమైన సూచికలను ఆయన చేసెను? వారి హృదయాలలో తలంపులను ఆయన ఎరిగినడు చేత. అవును, అది నిజమేనా? What Peter said, by signs and wonders God proved that he was with him. పేతురు ఏమని చెప్పాడు? సూచక క్రియలు మహత్ కార్యముల చేత దేవుడు ఆయనతో ఉన్నాడని రుజువుపరచెను. Him being delivered by the determinate counsel, the foreknowledge of God. Ye have taken him by wicked hands, you've crucified and slain him. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. Whom God has raised up, having loosed the pains of death, because it was not possible that he should be holden of it. మరణము ఆయనను బంధించియుండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. For David spake concerning him, I foresaw the Lord always before my face. He's on my right hand, and I shall not be moved. ఆయన గురించి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చుట్టుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. Wherefore did all my heart rejoice, and my tongue was made glad. Moreover, my flesh shall rest in hope. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. Because thou wilt not leave my soul in hell, neither wilt thou suffer thy Holy One to see corruption. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టెవు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయవు. Thou hast made known to me the way of life. Thou shalt make me full of joy with my countenances. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. Men and brethren, let me freely speak to you of the patriarch David, that he's both dead and buried, and his sepulchre is with us unto this day. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. Therefore, being a prophet, knowing that God had sworn with an oath to him that of the fruit of his loins, according to the flesh, he would raise up Christ to sit on his throne. అతడు ప్రవక్తయుండెను కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడిరిగి, He, seeing this before, spake of the resurrection of Christ, that his soul was not left in hell, neither did his flesh see corruption. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. This Jesus has God raised up, wherefore we are witnesses. ఈ యేసును దేవుడు లేపెను, దేనికి మేమందరము సాక్షులము. Oh, that just thrills me. We still are his witness. He was raised up from the dead. He lives tonight. ఓహో, అది నన్ను వణికింపచేయుచున్నది. మనమింకా ఆయన సాక్షులం. ఆయన మృతుల నుండి లేపబడెను. ఈ రాత్రి ఆయన జీవించుచున్నాడు. Therefore, being by the right hand of God exalted in heaven, received of the Father the promise of the Holy Ghost, he has shed forth this which you now see and hear. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వల్ల పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కృమరించియున్నాడు. For David is not ascended into heaven, but he said himself, the Lord said unto my Lord, Set thou on my right hand, till I make thy foes thy footstool. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు,
అయితే అతనిట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను. Therefore let all the house of Israel know surely that God has made this same Jesus whom you crucified both Lord and Christ. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలని చెప్పెను. Now, what language was he speaking in? All those languages of the world heard. ఇప్పుడు అతడు మాట్లాడుతున్న భాష ఏది? భూలోకంలో ఉన్న అన్ని భాషలు అతని భాష వినుటకు. Now when they, the peoples, heard this, they were pricked in their heart and said unto Peter and the rest of the apostles, Men and brethren, what shall we do? వారు అనగా ప్రజలు వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా A while ago they was crazy to them. Now after that mighty sermon that was going forth to every nation standing there, Men and brethren, what can we do? కొద్దిసేపటి క్రితమేమో వారికి పిచ్చివారు ప్రతి దేశానికి వెళ్ళబోతున్న ఆ గంభీరమైన ప్రసంగం తర్వాత, అయ్యలారా, సహోదరులారా, మేమేమి చేయాలి అని వారు అడిగారు నిలబడి. Then come the prescription. Then Peter said unto them, Repent and be baptized every one of you in the name of Jesus Christ for the remission of sin, and you shall receive the gift of the Holy Ghost. అప్పుడు వచ్చినది ఔషధ పట్టి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. For the promise is unto you, to your children, and to them that are far off, even as many as the Lord our God shall call. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. And with many other words did he testify and exhort, saying, Save yourselves from this onward generation. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందునని వారిని హెచ్చరించెను. If that ain't the same gospel we're preaching today, save yourselves from this onward generation. ఈ దినాన మనం ప్రకటించినది అదే సువార్త కాదా? మూర్ఖులకు ఈ తరం వారికి వేరై. Many signs and wonders being wrought, the presence of Jesus Christ showing himself alive. అనేకమైన సూచక్రియలు మహత్కార్యములు జరుగుచున్నవి. ఆయన సజీవుడుగా ఉన్నాడని బయలుపరుచుచున్నది యేసుక్రీస్తు యొక్క సన్నిధి. And the same baptism that was commissioned right here is commissioned right here at the pulpit too tonight. ఇక్కడ ఏ బాప్తిసం యొక్క ఆజ్ఞ ఇవ్వబడినదో వేదిక యొద్ద ఏ రాత్రి అదే ఆజ్ఞ ఇవ్వబడినది కూడా. Then they that gladly received his word were baptized, and the same day there were added to them about 3,000 souls. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. Dear God, the rooms are standing full of people being identified in baptism with you. ప్రియమైన దేవా, బాప్తిసం ద్వారా నీతో గుర్తించబడటానికి ఆ గదులన్నీ ప్రజలతో నిండిపోయినవి. I pray thee, Lord, in their stead, that if you will just kindly, Lord, at this hour, when they come from the water, may there be something happen to them, that their souls will be filled with the Holy Ghost. ప్రభువా, వారి పక్షంగా నీకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, అది దయతో నీ చిత్తమైనట్లయితే ఈ ఘడియలో వారు నీటిలోండి వచ్చిన తర్వాత వారికి ఒకటి సంభవించుడు కాక, అది వారి ఆత్మలు పరిశుద్ధాత్మ చేత నింపబడును కాక. May they come forth and leave the water, go forth to manifest you in preaching the gospel, teaching the Sunday schools, speaking with tongues, interpreting tongues. వారు నీటిలోండి వచ్చి సువార్తను ప్రకటించుట్లో నిన్ను ప్రత్యక్షపరచుచూ వెలుదురు కాక, ఆదివారం బడిలో బోధించుచూ, భాషలతో మాట్లాడుచూ, భాషలకు అర్థము చెప్పుచూ,
doing signs, wonders, and miracles, and above everything, the love of God burning in their souls with meekness and gentleness and patience and humbleness. అద్భుత కార్యములు, సూచక్రియలు, మహత్ కార్యములు చేయొచ్చు. అన్నిటికి మించి వారి ఆత్మలో దేవుని ప్రేమ మండుచు సాత్వికముతో, దీనత్వముతో, సహనముతో, విధేయతతో ఉందురుకాక. Lord, I commit them to you. They are the trophies of this revival. And I pray that you will keep them in your care. ప్రభువా, వారిని నీకు అప్పగించుచున్నాను. వారు ఈ ఉద్యమం యొక్క జయకేతకాలు. వారిని నీ భద్రతలో ఉంచమని నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను. And someday, as I'm standing here praying over your Bible, after I've preached from it, and declare with all my heart what I think to be the truth, as you will reveal it to me. ఒక దినాన నేనిక్కడ నిలబడి నీ బైబిల్ గ్రంథముతో ప్రార్థిస్తుంటిని. దాని నుండి నేను బోధించిన తర్వాత నీవు నాకేమని బయలుపరిచావో, ఏది సత్యమని నేను తలంచానో దానిని నా నిండు హృదయముతో తెలియచేసేదని. Lord, we're waiting on their baptism, just as we're all in the audience here waiting for the resurrection. ఇక్కడ కూటములో మేమందరము ఎలాగో పునరుద్ధానము కొరకు ఎదురుచూస్తున్నామో, అలాగే ప్రభువా వారి బాప్తిసం కొరకు మేము ఎదురుచూస్తున్నాము. Someday, Lord, while we're standing together in heavenly places, may there come a sound from heaven, the trumpet will sound, and the dead in Christ shall rise first. ప్రభువా, ఒక దినాన పరలోక స్థలములో మేమంతా కలిసి నిలబడతాము. ఆకాశముండి ఒక శబ్దం వచ్చును, బూర ఊదబడుతుంది, క్రీస్తునందు మృతులు మొదల లేతురు. May we be caught up with him to meet the Lord in the air and forever be with him. Granted, Father. మేము ఆయనతో నిరంతరము ఉండుటకు, ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశములకు కొనిపోడదముగాక. తండ్రి, అనుగ్రహించండి. Keep us healthy and happy and full of zeal. మమ్మల్ని ఆరోగ్యవంతులుగాను, ఆనందభరితులుగాను, నిండు ఉత్సాహవంతులుగాను ఉంచండి. We do not ask for money. We do not ask for easy things. We just ask to be like Jesus. మేము డబ్బు కోసం అడుగుటలేదు, మేము సులభమైన వాటిని అడుగుటలేదు, మేము యేసువలే ఉండాలని అడుగుతున్నాము. We want to be identified with him, with the kind of spirit that was in him. Meek, gentle, always about the Father's business. ఆయనతో గుర్తింపటానికి మేము కోరుతున్నాము. ఆయన మీదనున్న ఆత్మలాంటి ఆత్మ పొందటకు దీనత్వముతో, సాత్వికముతో ఎల్లప్పుడూ తండ్రి పనుల మీద ఉండాలని అడుగుతున్నాము. Lord, in the closing hour of this revival and this identification of many of the precious people, continue to identify yourself by giving them the Holy Ghost. Granted, Father. ప్రభువా, ఈ ఉద్యమం యొక్క ముగింపు ఘడియల్లో ప్రశస్తమగు అనేకులైన ప్రజల యొక్క ఈ గుర్తింపు నిన్ను గుర్తింపు చేయుటకే కొనసాగించండి. వారికి పరిశుద్ధాత్మనిచ్చుట ద్వారా తండ్రి అది దయచేయండి. Bless this little tabernacle. Bless every minister, every person that's attended it, every church that's been here. ఈ చిన్న మందిరాన్ని, ప్రతి దైవసేవకుని, దానికి హాజరు ప్రతి వ్యక్తిని, ఇక్కడ ప్రతి సంఘాన్ని ఆశీర్వదించండి. Lord, I pray that you'll send a revival in every church throughout the world. ప్రభువా, ప్రపంచమంతటి కూడా ప్రతి సంఘానికి నీ ఉద్యోగాన్ని పంపమని నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను. And we'll see them come together with one heart and one accord for the rapture and grace of Jesus Christ to be given among us. We ask in Jesus' name, amen. మా మధ్యలో మీరు దయచేసిన ఎత్తబడే యేసుక్రీస్తు కృపతో ఒక్క మనస్సుతో ఏక హృదయముతో కలిసి వచ్చుట మేము చూస్తున్నాము. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. Now the lights will be out in the main auditorium for a while. ఇప్పుడు ప్రాముఖ్య ఆడిటోరియంలో దీపములు తీసివేశారు కొద్దిసేపు. These handkerchiefs has been prayed over. ఈ చేతి రుమాళ్ళు ప్రార్థించబడతవి. And now the lights will be out for just a short time, and then just be quiet, and the minister will be baptizing just one right after the other. So we get that. కొద్దిసేపు దీపములు తీసివేయబడతవి. నిశ్శబ్దంగా ఉండండి. వారంతా అయిపోయే వరకు ఒకరి తర్వాత ఒకరికి దైవ సేవకుడు బాప్తిసమిస్తాడు. Now if everyone can see. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూడగలరు. Now one microphone, pull that light down to the bottom.
ఆ మైక్రోఫోన్ ఇక్కడున్న కొలను క్రిందిగా లాగండి. అవును, మంచిది, కొంత బాగున్నది. అవును. ఇది రికార్డ్ అవుతుందా? మంచిది, నీవు తీసుకుని చేయి. ఈ రాత్రి నేనే ఇది చేయాలనుకున్నాను. నాకెంతో వేడిగా ఉన్నది. సహోదరు నెవిల్ విశ్రాంతితో ఉన్నాడు. మన పాస్టర్ గారు ఒకటి చేయవలసి ఉన్నది. ఎందులో ఒక మంచి సహోదరులు. ఒక క్షణం ఆడిటోరియంలో దీపములు తీసివేస్తారు. దాని వెనకాల వేలాడుతున్న పెద్ద అద్దం గుండా వారు ఎలాగ వస్తున్నారో, వారిని ఎలాగ ముచ్చుతున్నారో నీటి కుంటలోకి చూడగలరు. సంశుద్ధమైన వారిని. వారు బాప్తిసం తీసుకున్న ప్రతిసారి సంఘ పెద్దలు తెరణ వేస్తారు. స్త్రీలు నీటిలో గుండా బయటికి వస్తున్నప్పుడు అది అడ్డవుతుంది. కాబట్టి వారు వచ్చుచున్నారు ఒకరి వెంట ఒకరు. నీ పేరును నీవు తెలియచేయి, నీవెవరైనదే చెప్పు. యేసుక్రీస్తు నామమున వారికి బాప్తిసం ఇవ్వు. జ్ఞాపకముంచుకో, ఒక దైవసేవకునిగా నాకీబడిన సువార్త నిమిత్తము నేను బాధ్యునై ఉంటాను. యేసుక్రీస్తు నామమున బాప్తిసము తీసుకునని ఎవరికైనా నేను సహాయం చేస్తాను. యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకున్న వారికి ఎవరికైనా నేను సహాయం చేస్తాను, తిరిగి బాప్తిసం పొందమని. అది పౌలు చెప్పినదే. నామము లేకుండా ఒక విధంగా బాప్తిసం పొందిన వారు వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు నామమున వారు తిరిగి బాప్తిసం పొందమని అతడు చెప్పాడు. అతడు చెప్పాడు, ఏదైనాను దేవదూత బోధించినప్పటికీ అతడు శాపగ్రస్తుడవునుగాక. అది గలతీలో చూస్తున్నాము. గలతీ 1:8 మేము గాని లేక పరలోకముడి వచ్చిన దూతగాని మరొక సువార్తన ప్రకటించిన అతడు శాపగ్రస్తుడుగాక. కార్యక్రమము ఆరంభము కాకముందు ప్రతి ఒక్కరూ చూడగలుగుతున్నారా?